గద్దరికి బండి కొనిస్తే తెలంగాణ మీద హక్కు వచ్చేస్తుంది ఆయనకి. నీకు పోటీ చేయడానికి ఎవరు వద్దలేదు. దేశం మీద ఎన్నో పార్టీలు ఉంటాయి, ఎంతోమంది వస్తుంటారు, సముద్రం ఆడే ఉంటాయి, అలలు వస్తుంటాయి పోతుంటాయి, మళ్ళీ అన్ని పోయి సముద్రంలోనే కలవాలి అలలన్నీ. నువ్వు కూడా అసుంటోనివే, వస్తుంటారు పోతుంటారు ఎంతోమంది. అట్లాంటివన్నీ డోంట్ కేర్. ఇక్కడ తెలంగాణలా తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన తెలంగాణ 12 ఏళ్ల కింద విముక్తి అయింది ఆంధ్ర పాలకులతో అనేది ఈరోజు సంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటుంటే తగదునమ్మా అని ఆ రోజే వచ్చి నీకు మీటింగ్ పెట్టాల్సిన అవసరం నీకు ఎవడొద్దనుకుంటే మీటింగ్ పెట్టుకుంటే గతంలో నువ్వు పెట్టుకోలే. 2018లో పోటీ చేసినావు, 23లో పోటీ చేసినావు, ఎన్నోసార్లు హైదరాబాద్ వచ్చినావు, ఇప్పటి కూడా దినామ హైదరాబాద్ వస్తావు. నీ రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇక్కడనే నివాసం ఉంటావు, ఇక్కడికే వస్తావు, ఇక్కడికే పోతావు, నువ్వు ఇక్కడనే వ్యవహారం చేస్తావు, ఇక్కడనే వ్యాపారాలు చేసుకుంటావు. నీకు ఎవడన్నా అడ్డం పెట్టినరా? ఎవ్వరు అడ్డం పెట్టలేదు. ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా పోవచ్చు. మీటింగ్ ఏ రోజు పెట్టుకోవాలి? నిన్న తెలంగాణ ప్రజలన్నీ ఆనందంలో ఉండి తెలంగాణ ఇది కులాలకి మతాలకి వర్గాలకి విభేదం లేకుండా నిన్న జరిగింది. తెలంగాణ అస్తిత్వం కాపాడుకున్న రోజు, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకున్న రోజు. మళ్ళీ అదే ఆంధ్ర వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్న మీటింగ్ పెడతానంటే తెలంగాణకు ఆత్మగౌరవం లేదా?